వికారాబాద్ జిల్లా గౌతాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 100 మంది కార్యకర్తలతో బీజేపీ నేతను కలిశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. అనారోగ్యంతో ఉన్న బీజేపీ నేతను పరామర్శించడం ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం ఎలా అవుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా గౌతాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 100 మంది కార్యకర్తలతో బీజేపీ నేతను కలిశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. అనారోగ్యంతో ఉన్న బీజేపీ నేతను పరామర్శించడం ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం ఎలా అవుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. మాకు 30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల మా పెద్ద అయినలాగా రామరెడ్డి అన్న దగ్గరికి హెల్త్ ఆరోగ్యం బాగాలేదంటే పరామర్శించడానికి రావడం జరిగింది. గారి ఇంటికి పరామర్శించడానికి రావడానికి వచ్చినందుకే గత 10 సంవత్సరాల నుంచి ఊరిని గ్రామాన్ని పీక్కొని తినుకుంటా మళ్ళా మా అధికారం దూరం అవుతుందో అని చెప్పి అధికార కాంక్షతోనే ఒక ఇంటిపైకి కూడా నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ఇంటి దగ్గర పెద్ద పరామర్శించడానికి వస్తే ఇంటిపైనే దౌర్జన్యం చేయడానికి వాళ్ళు రావడం ఎంతవరకు విఘ్నలో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా. దయచేసి గత 5 సంవత్సరాలు మీకు అప్పచెప్తే ఆ బాల్ బచ్చ పనులే చేశారు నియోజకవర్గానికి. మళ్ళీ కూడా ఆ పోరవాటి పనులు బాల్ బచ్చ పనులు చేయకుండా నిస్వార్థంగా మీరు ఓటు అడగాలి. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ నిన్న 5 గంటలకే 6 గంటలకే నిన్న సమయం క్యాన్వాసింగ్ చేసేది అయిపోయింది. ఇంటికి పోయి లోపలికి పోయి ఏమన్నా అవసరం ఉంటే అడగండి. దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరు. ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. ఈరోజు దీన్నంతా కూడా గుర్తించుకునే తాండూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తూ ఉన్నది. ఆ పనిని గుర్తించి 26 గ్రామ పంచాయతీలు 155 గ్రామ పంచాయతీలలో 26 గ్రామ పంచాయతీలు యునానిమస్గా ఇవ్వడం జరిగింది.